దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము మహిమ కలుగునుగాక. ఈ పునరుత్థాన దినంలో మరొకసారి దేవాది దేవుణ్ణి స్మరించుటకు, ఆరాధించుటకు దేవుడు మనందరికీ అనుగ్రహించిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రత్యక్ష ప్రసార మాధ్యమం ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తున్న ప్రియమైన భక్తులందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు, వందనాలు చెల్లిస్తున్నాను. హెర్మోన్ బాప్టిస్ట్ సంఘస్థులు, స్నేహితులు, ఆత్మీయులు శుభములు, వందనములు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మనం అందరం కూడా మనం ఉన్న చోటులోనే మోకరించి ప్రార్థనలో ప్రభు దగ్గర కనిపెడుతూ ఈ ఆరాధనలో దేవుని నామ మహిమార్థమై మనం జరిగించుకుందాం, ప్రార్థించుకుందాం. సకలాశీర్వాదములకు కర్తవైన దేవ, జీవాధిపతి, సర్వాధిపతి, సార్వభౌముడ, సర్వోన్నతుడ, సకల జగద్రక్షకుడ, సృష్టికర్త, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఆకాశ మహాకాశములు సమస్తము నీవి, 1000 కుండలపైన పశువులు నావి, వెండి బంగారం నాది అని చెప్ప నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అగాధ స్థలములను నిర్మించిన దేవ, ఆకాశ వైశాల్యమును నిర్మించిన దేవ, భూమిని నిర్మించిన దేవ, తన నీ పోలికలో నీ స్వరూపములో మానవులను నిర్మించిన దేవ, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన మీరు ఒక ఆర్కిటెక్ట్ ప్రభు, నీకు వందనాలు. ఈ సృష్టి అంతటికీ మీరు ఇంజనీర్. నేను స్తుతిస్తూ ఉన్నాను, నిన్ను మహిమపరుస్తున్నాను. ప్రపంచంలో మొట్టమొదటి ఇంజనీర్ మీరే, ప్రతి వాటిని నిర్మించే దేవుడు మీరు, మొట్టమొదటి డాక్టర్ మీరే. నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ప్రపంచం ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి కృప చూడండి. జ్ఞానం ఇవ్వగలిగిన దేవుడు నీవు, ఐశ్వర్యం ఇవ్వగలిగిన దేవుడు నీవు. మమ్మల్ని మట్టి పాత్రలుగా చేసిన మమ్మల్ని ఆత్మ పూర్ణులుగా చేసిన దేవుడు నీవే. నీలాంటి దేవుడు ఇల్లులో లేడు, జగంలో లేడు ప్రభు, నీకు వందనాలు. నేను స్తుతించే వాక్యాన్ని, స్తుతించే పెదవులను, స్తుతించే సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. మీ ఆజ్ఞ ప్రకారం పరిశుద్ధ దినంలో మేము మా పనులన్నీ పక్కన పెట్టి నీతో సహవాసం చేయాలని మీరు ఇష్టపడి ఉండగా ఉదయకాలం మరొకసారి పాదం చెందుకు వస్తున్నాను. ఒక మార్గము, సత్యము, జీవమైన దేవ, నీకు వందనాలు. నేను స్తుతిస్తూ ఉన్నాను. పాపులను రక్షించడానికి లోకానికి వచ్చిన దేవ, నీకు వందనాలు. మాకు ఇచ్చిన రక్షణ భాగ్యమును బట్టి, పరలోక స్వాస్థ్యమును బట్టి, నీతిమత్వమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ అందు భయభక్తులు కలిగి జీవించే కృపను మాకు దయచేయండి. ఉదయకాలం హెర్మోన్ బాప్టిస్ట్ సంఘం ద్వారా, మరి అనేక సంఘాల ద్వారా, ప్రత్యక్ష ప్రసార మాధ్యమాల ద్వారా నిన్ను ఆరాధిస్తూ ఉండగా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీకు మహిమ కలుగును గాక. ప్రతి చోట మా మధ్యలో మీరుండి మీ దూతను మా కొరకు పంపించి నీ పరలోక దీవెనను మాకు అందించుటకు, మా విజ్ఞాపనను స్వీకరించుటకు మీరు సిద్ధపరిచిన సమయం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నిన్ను ఆరాధిస్తుండగా మమ్మల్ని దీవించండి. పోయిన వారంతా నీ కాపుదల, కృప మా అందరిపైన అనుగ్రహించారు. ప్రతి కుటుంబాన్ని, బిడ్డలను మీరు ఆశీర్వదించారు. ఉపాధి కోల్పోయిన వారిని ఆయన మీరు సంరక్షిస్తూ ఉన్నారు, పోషిస్తూ ఉన్నారు. ఈ కాలంలో ఉద్యోగం చేసుకోగలుగుతున్న వారిని, ఎమర్జెన్సీ సర్వీసెస్లో ఉంటున్న వారిని కూడా మీరు దీవిస్తున్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. నేటి భారతదేశ పరిస్థితిలో ఈ కరోనా వైరస్ వల్ల ఎక్కువగా నష్టపోయింది వలస కార్మికులు, పేదవారు. తమ గూడు లేని స్థితి, కూడు లేని స్థితి, దుర్భరమైన పరిస్థితి. కాలినడకన ప్రయాణం చేస్తూ గత వారం ట్రైన్ యాక్సిడెంట్లో అనేకులు చనిపోవడం జరిగింది, ట్రాక్ పైన పడుకోవడం వల్ల. ఆయన నడిదినం ఉత్తరప్రదేశ్లో వలస కూలీలు ప్రయాణం చేస్తున్న వాహనం ఢీకొనడం వల్ల మధ్యప్రదేశ్లో కూడా ప్రమాదాల ద్వారా 30-40 మంది చనిపోయినట్టు మనం చూస్తున్నాం. ఎంతో బాధాకరమైన పరిస్థితి.
ప్రార్థన చేస్తున్నాం. ఆహారం దొరకాలని పట్టిస్తూ పస్తులుంటున్న వారి కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం. స్వచ్ఛంద సంస్థలు, కొంతమంది వ్యక్తులు తమ సంపాద్యంలో నుంచి కొంతమందికి సహాయం చేస్తున్నారు. అది సరిపోవట్లేదు. ప్రభుత్వం చేస్తున్న సహాయం కొంతమందికి చేరట్లేదు. మీరు కనికరించి మరి ప్రార్థన చేస్తున్నాం. అనేక దేశాలు ఈ మహమ్మారి చేత పీడితులైన, ఆర్థిక రంగం దెబ్బతిన్నది, ఆరోగ్యం దెబ్బతిన్నది, ఆనందం కోల్పోయిన స్థితులు ప్రపంచంలో మేము చూస్తున్నాం. ఆయన నీ కృప కొరకు మేము కనిపెడుతున్నాం. శుభప్రదమైన నిరీక్షణ మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. పరిస్థితులు మీరు మారుస్తారని విశ్వాసం మాకు ఇచ్చారు. ఎవరి మనస్సు ఎవడు నీ పైన అనుకుంటాడో వారిని పూర్ణ శాంతి కలుగుగా చేస్తామని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీ శాంతి సమాధానం మాకు అనుగ్రహించమని, ఉదయకాలం వాతావరణంలో విద్యుత్తును మీ స్వాధీనంలో పెట్టుకోండి, మమ్మల్ని మీ స్వాధీనంలో పెట్టుకోండి. ఈ వాక్యం చేత మమ్మల్ని అందరినీ బలపరచుకోండి. ఈ వాక్యమే మాకు జీవాన్ని ఇస్తుంది, నెమ్మదినిస్తుంది, బలపరుస్తుంది. ఈ వాక్యం అనే ఖడ్గం చేత మాలో నీకు ఇష్టం కాని వాటిని నరికివేయమని ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం ధ్యానం వంటిది. ఆయన మాకు కావలసిన మాధుర్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నేను స్తుతిస్తూ ఉండగా, మహిమపరుస్తుండగా ఈ ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీ నామ మహిమార్థమై మాకు దీవెనకరంగా జరిగించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘననామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో కొన్ని పాటలు పాడి మన దేవుని స్తుతిస్తాం. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో నుంచి 689వ నంబర్ పాట, సర్వకృపానిధి అగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రం చేసి స్తుతించెదను, సంతోషంగా నిన్ను పొగడెదను అనే పాటను మనందరూ వచ్చిన పాట. సర్వకృపానిధి అగు ప్రభువా సకల చరాచర సంతోషమా అనే పాటను పాడి మనందరం దేవుని స్తుతిస్తాం, దేవుని మహిమపరచుకుందాం. సర్వకృపానిధి అగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదను, సంతోషముగా నిన్ను పొగడెదను. స్తోత్రము చేసి స్తుతించెదను, సంతోషముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెతకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెతకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను. అల్పకాల శ్రమలను భరింప అనుదినము కృపణించితివి. అల్పకాల శ్రమలను భరింప అనుదినము కృపణించితివి. నాదుని అడుగు జాడలలో నడుచుచుంటివి.
హల్లెలూయా. అదే రీతిగా అందరూ క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 19వ నంబర్ పాట పాడదాం. చూడగోరెదా దేవ మందిరాభరణములను, చూడగోరెదా చూడ నాకు ఆశ గలదు, సుందరాభరణములను చూడ నాదు ప్రాణమెంతో సొమ్మసిల్లుచున్నదా అనే పాటను ఎంజే రామాంజులు గారు రచించిన ఈ పాట చూడగోరెదా 19వ నంబర్ పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో. చూడగోరిదా దేవ మందిరాభరణములను, చూడగోరిదా చూడ నాకు ఆశ కలదు, సుందరాభరణములను చూడ నాకు ఆశ కలదు, సుందరాభరణములను చూడ నాదు ప్రాణమెంతో సొమ్మసిల్లుచున్నదా. చూడగోరిదా దేవ మందిరాభరణములను, చూడగోరిదా నీదు నివాసములు చూడెంతో రమ్యమైన తన, నీదు నివాసములు చూడెంతో రమ్యమైన తన, నాదు హృదయమునకు ఆనందమిచ్చు నిపుడు నిపుడు. చూడగోరిదా దేవ మందిరాభరణములను, చూడగోరిదా జీవము గల ప్రభుని చూడ జీవితాలో కేకవేసి, జీవము గల ప్రభుని చూడ జీవితాలో కేకవేసి, కోవెలకు దొరికి కూకి కావుని మందిరము. చూడగోరిదా దేవ మందిరాభరణములను, చూడగోరిదా మించుకలకు దొరికి స్థలము ముచ్చట బలి పీఠమెదుట, మించుకలకు దొరికి స్థలము ముచ్చట బలి పీఠమెదుట, ఎట్టుకుతూ బలముతోను పిల్లలవి మందిరము. చూడగోరిదా దేవ మందిరాభరణములను, చూడగోరిదా నీదు మందిరంబులోన నిత్యవాసులైన వారు, నీదు మందిరంబులోన నిత్యవాసులైన వారు నిక్కముగలు ధన్యులగుచు నిన్ను సన్నుతింతురా. చూడగోరిదా దేవ మందిరాభరణములను, చూడగోరిదా ప్రభుని వలన బలమునందు ప్రజలు ధన్యులగుదురిలా, ప్రభుని వలన బలమునందు ప్రజలు ధన్యులగుదురిలా. ప్రాణప్రియము యాత్ర చేయు ప్రజల మార్గమమరత. చూడగోరిదా దేవ మందిరాభరణములను, చూడగోరిదా
నీవు లేని రోజు అనే పాటను మనం పాడుతూ ఆయనను మహిమపరుచుకుందాం, ఆయనను కనపరుచుకుందాం. నీవు లేని రోజు, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నీకసలే లేదయా, నీవే లేకపోతే నీకసలే లేదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు, నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేదయా, నీవే లేకపోతే నేనసలే లేదయా, నీవు లేని రోజు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీ కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీ కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు, నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలే లేదయా, నీవే లేకపోతే నేనసలే లేదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేదయా, నీవే లేకపోతే నేనసలే లేదయా, నీవే లేకపోతే నేనసలే లేదయా, నీవే లేకపోతే నేనసలే లేదయా, నీవే లేకపోతే నేనసలే లేదయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం, నిన్ను మహిమపరుస్తున్నాం, నిన్ను కనపరుస్తున్నాం. నాకు రావాల్సిన మహిమ నేను ఎవరికి చెందనివ్వను వచ్చి జగత్తు పునాది వేయబడక ముందు నుంచి మహిమలో సింహాసనాసీనుడైన దేవానికి వందనాలు. నేను నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను, నిన్ను మహిమపరుస్తున్నాను, నిన్ను ఘనపరుస్తున్నాను. ఉదయకాలం నిన్ను ఆరాధించే కృపను మాకు ఇచ్చి మా బ్రతుకులో మేము కలిగి ఉన్నవన్నీ నీ కృప ద్వారానే. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అంటాడు అపోస్తలుడైన పౌలు. I am nothing with God. I am nothing with God's grace. నీ కృప లేనిది ఆయన మా జీవితము శూన్యం.
కాలం నిన్ను స్తుతిస్తున్నాం. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని ఎత్తి పట్టుకున్నందుకు నీకు వందనాలు. నీ కాపుదల, నీ సంరక్షణ ఇంతవరకు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మమ్మల్ని పోషించినందుకు నీకు వందనాలు. మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు. ఆయన మమ్మల్ని విడిచిపెట్టినందుకు నీకు వందనాలు. ఆయన మేము దారి తప్పినప్పటికీ, తప్పిపోయిన కుమారుడు వలె నీకు దూరమైనప్పటికీ ఆ తండ్రి చేతులు చాచి ఆ కుమారుని కొరకు ఎదురు చూచినట్టుగా మా కొరకు ఆయన మీరు వేచి ఉంది మమ్మల్ని హక్కును చేర్చుకున్నందుకు నీకు వందనాలు. ఆయన తప్పిపోయిన గొర్రె మురికిలో, బురదలో ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్న స్థితిలో ఉండొచ్చు. కానీ అది దొరికినప్పుడు ఆ కాపరి తన భుజాల పైన దాన్ని వేసుకుని వస్తాడు కదా. మురికితో, మరణంతో ఉన్న మమ్మల్ని ఆయన మీరు హక్కున చేర్చుకున్నందుకు నీకు వందనాలు. నేను స్తుతిస్తూ ఉన్నాను. మాటి మాటికి పడిపోయే స్వభావం, మాటి మాటికి నాయన నీకు దూరమైన స్వభావం మాది. ఈ లోకమును, లోకాశలను ప్రేమించే మనస్సు మాది. అయినప్పటికీ ఆయన మారని నీ ప్రేమ, నిర్హేతుకమైన నీ ప్రేమ, త్యాగపూరితమైన నీ ప్రేమ మమ్మల్ని తిరిగి నీ దగ్గరికి చేర్చినందుకు బట్టి నేను స్తుతిస్తున్నాను. అవును ప్రభా, నీవు లేని రోజు ఆ రోజు వ్యర్థమే, ఆ రోజుకు అర్థం లేదు. మరొకసారి ఆయన మాతో మీరు నమ్మని ప్రార్థన చేస్తాను. మీతో కలిసి జీవించే అనుభవాన్ని మాకు దయచేయండి. ఆ మాధుర్యాన్ని మాకు దయచేయండి. ఆనాడు పేతురు, యోహాను, యాకోబు మీతో పాటు ఆ రూపాంతర కొండ పైన దేదీప్యమానమైన ఆ అద్భుత ఘట్టాన్ని చూడగలిగిన మీతో ఉంటేనే చూడగలిగినారు. కొండ కింద ఉన్నవారు చూడలేకపోయారు. ఆనాడు మోషే మీ దగ్గరికి వచ్చినప్పుడు అయినా ఆ వెలుగుతో మోషే నింపబడ్డాడు. ఆ రకంగా మీతో ఉంటే అలాంటి అద్భుతమైన ఆశీర్వాదాలు మేము పొందుకుంటాం. నీకు వందనాలు చెల్లిస్తాం. నేను స్తుతిస్తూ ఉన్నా. మోషే కిందికి దిగినప్పుడు ఆ వెలుగును ప్రజలు చూడలేకపోయారు. మోషే అలాంటి ఆత్మ చేత మమ్మల్ని నింపుతారు ప్రభావ. మీతో మేము ఉన్నప్పుడు మీతో నడిచే అనుభవాలు, మీతో ఉండే అనుభవాన్ని, మిమ్మల్ని అనుసరించే అనుభవాన్ని మాకు దయచేయండి. ఇదే కాలం తల్లి విడిచినా, తండ్రి విడిచినా, ఈ లోకం మమ్మల్ని విడిచినా మీరు మమ్మల్ని విడువరు, ఎడబాయ నిరంతరమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన యేసు పేరిట సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. చెప్పలు కూడా మనం ఇంట్లో కూడా దేవుని చెప్పలు కూడా మహిమపరుస్తాం, ఆయన గణపరుచుకుందాం. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఉదయకాలము ఆరాధనలో నాతో పాటు ఈ యొక్క ప్రత్యేక ప్రసారంలో పాల్గొని దైవ వాక్యమును మరి ధ్యానిస్తున్న మీ అందరి బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తులైన పౌలు తీతుకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు తీతుకు రాసిన పత్రిక, నూతన నిబంధన గ్రంథం, పేజ్ నంబర్ 198. నూతన నిబంధన గ్రంథం, పేజ్ నంబర్ 198. తిమోతి పత్రిక తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక కంటే ముందు, ఫిలోమోను పత్రిక కంటే ముందు ఈ లేఖన భాగం ఉంటుంది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. బుక్ ఆఫ్ టైటస్, పాల్స్ లెటర్ టు టైటస్. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 13. Paul's letter to Titus chapter 2 verses 11 to 13. 2వ అధ్యాయం 11వ వచనం నుండి 13వ వచనం వరకు లేఖన భాగం చదువుకుందాం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. చదవబడిన దేవుని పరిశుద్ధ లేఖన భాగం మనందరి వినికిడిలో దీవింపబడును గాక. ఆమేన్. ఉదయకాలం మన ధ్యానాంశం ఈ
లేఖన భాగాన్ని ఆధారం చేసుకొని ఉంటుంది. ఈ లేఖన భాగంలో నుంచి ఒక మాటను మన ధ్యానాంశంగా మనము ధ్యానం చేయబోతున్నాం. 13వ వచనంలో అంటాడు, ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఈ లోకములో మనం ఎలా బ్రతకాలి? How should we live in this present age or in this present world? ఈనాటి ధ్యానం అది. ఈ లోకములో మనం ఈ రకంగా జీవించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయకాలం ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమున్న ప్రస్తుత ఈ లోకంలో ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎలా బ్రతకాలి, మనం ఎలా జీవిస్తే మనకు దేవునికి మహిమ కలుగుతుందో ఈ లేఖన భాగంలో దేవుడు రాశాడు. సో మొట్టమొదటిగా మనం ఈ లోకంలో ఎలా జీవించాలి అని చదవబడిన 13వ వచనంలోని భాగము ధ్యానించడానికి ముందు అసలు ఈ లోకం ఎలా ఉంది, ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని దేవుని వాక్యములో నుండి మొట్టమొదట మనం ధ్యానం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ధ్యానం చేస్తాం. Galatians chapter 1 and verse 4 ఏమంటారంటే అక్కడ పౌలు గారు, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలముల నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తం తను తాను అప్పగించుకొనెను. సో ఈ లోకంలో ఎలా మనం జీవించాలో నేర్చుకోవడానికి ముందు అసలు ఈ లోకం ఎలా ఉంది, బైబుల్ ఈనాటి ప్రెసెంట్ వరల్డ్ గురించి ఏం చెప్తుందంటే, ఈనాటి లోకం దుష్టలోకం అంట. ప్రస్తుత దుష్ట కాలములో అనే మాటను రాశాడు. ప్రస్తుత దుష్ట కాలం కింద రెఫరెన్స్ ఇస్తాడు, దుష్ట యుగము నుండి అనే మాటను రాశాడు. అసలు ఈనాటి లోకం ఎలా అంటే ఇట్ ఇస్ అన్ ఈవిల్ ఏజ్. ఈనాటి లోకం బైబిల్ చెప్తుంది ఏమని అంటే, ప్రస్తుతం అంటే ప్రెసెంట్, ద ప్రెసెంట్ వరల్డ్ ఇస్ ఫిల్డ్ విత్ ఈవిల్. ఎక్కడ చూసినా దుష్టత్వం, ఎక్కడ చూసినా అన్యాయం, ఎక్కడ చూసినా అక్రమం, ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా పాపం, ఎక్కడ చూసినా బాధ. సో ఈ లోకం ఎలా ఉంది అనే విషయాన్ని మొట్టమొదట మనం ధ్యానం చేయాలి. ఈ లోకం బైబిల్ ఏం చెప్తుందంటే, దుష్టలోకం, ఈవిల్ అంటే చెడుకు ప్రాధాన్యతనిచ్చే లోకం, అపవిత్రతకు ప్రాధాన్యతనిచ్చే లోకం, నీతి న్యాయములను విసర్జించిన లోకం, ప్రేమ ఆప్యాయతను మర్చిపోయిన లోకం, ప్రస్తుతపు దుష్ట యుగములో నుండి అనే మాట రాశారు. ఒక రకంగా చెప్పాలంటే దుష్టత్వం అనేది దుష్టుడి నుండి వస్తుంది. అంటే సాతాను యొక్క క్రియలతో నిండిన లోకం. వాడు అబద్ధికుడును, అబద్ధములకు జనకుడు, వాడు మొదటి నుండి నరహత్య చేస్తున్నాడు అని చెప్పేసి దేవుడు బైబిల్లో రాయించి పెట్టాడు. సో ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలి అనే దానికి ముందు ఈ లోకం ఎలా ఉంది అనే విషయాన్ని మనం బైబిల్లో గమనిస్తాం. బైబిల్లో చెప్తుంది ఇది దుష్టలోకం. 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది అనగా సాతాను మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. సో దేవుని కుమారుడు ప్రత్యక్షమాయన యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనం గలతీయులకు రాసిన పత్రికలో కూడా చూసాం. దుష్ట యుగం నుండి మనం విమోచించడానికి యేసుక్రీస్తు
వచ్చాడు అనే మాట రాశారు. సో ఇది దుష్టత్వంతో నింపబడిన లోకం. రెండవ మాట మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 2వ వచనం. 2వ వచనం చదవచ్చు. ఎఫెసియన్స్ చాప్టర్ 2 verse 1 and 2. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. ఈ ప్రపంచ ధర్మము చొప్పున, ప్రపంచ ధర్మము కింద ఏమన్నాడు? యుగము చొప్పున అనే మాట రాశాడు. యుగము చొప్పున. సో ఈ లోకం ఎలా బతుకుతుందంట? ఈ ప్రపంచ ధర్మాన్ని పాటిస్తుందట. అంటే ప్రపంచానికి ఒక ధర్మం ఉంది, ఈ ప్రపంచానికి ఒక ఆచారం ఉంది, ఈ ప్రపంచానికి ఒక అలవాటు ఉంది. ఏంటంట? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమా 12:2. రోమా 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోకానికి ఒక మర్యాద, ఈ లోకానికి ఒక క్రమం ఉంది. అదేంటిది? పాపం. అందుకే ఎఫెసీ 2:1 ఏమంటాడు? అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన మీరు ఈ ప్రపంచ ధర్మాన్ని మీరు పాటిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు తన కృప ద్వారా మిమ్మల్ని విడిపించాడు అన్నారు. సో మొట్టమొదట ఇది దుష్టలోకం, రెండవది పాపలోకం. పాపముతో నిండి ఉన్న లోకం ఇది. సిన్. అందుకే ఈ లోక మర్యాదను అనుసరింపక అనే మాట రాశారు. ఈ లోక మర్యాదను అనుసరింపక. సో ఈ లోకానికి ఒక అలవాటు ఉంది, ఒక చట్టం ఉంది, ఒక పద్ధతి ఉంది. అదొక చట్టం చేసేసుకుందంట. అది ధర్మం, పాప ధర్మం. సో ఈ లోకంలో ప్రస్తుత కాలంలో మనము ఎలా బతకాలో దేవుడు చెప్తున్నాడు. దానికి ముందు అసలు మన లోకం ఎలా ఉంది? దుష్టత్వంతో నుండి ఉన్నది. ఎక్కడ చూసినా అన్యాయం, ఎక్కడ చూసినా అక్రమం విస్తరించిపోయింది. ప్రస్తుత దుష్ట కాలం అని రాశాడు. రెండవది ఈ లోక ధర్మం, ఇక యుగ ధర్మం పాపం. ఈ యుగ ధర్మము ఏంటిది? పాపము. అందుకే యేసు ప్రభువుల వారు పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. సో దేవుని ధర్మం ఏంటిది? దేవుడు లోకముని ఎంతో ప్రేమించడు అనే మాట రాస్తాం. సో దేవుని ధర్మం లోకాన్ని ప్రేమించడం. ఈ ప్రపంచ ధర్మం ఈ లోకంలో పాపంతో నిండి ఉన్నది. బికాస్ పాపం విస్తరించుచున్నది. ఉన్నది. పాపం భయంకరంగా విస్తరించున్నది. చిన్న పెద్ద అనే తేడా లేదు. సొదొమ గొమొర్ర ఆనాడు భయంకరమైన శరీర కార్యాల చేత పాపం చేస్తే, ఈనాడు అంతకంటే దౌర్భాగ్యమైన పాపపు క్రియలు ప్రపంచంలో జరుగుతున్నాయి. సో మొట్టమొదటిది దుష్టకాలం. అంటే ఈనాటి ప్రపంచ లోకం ఎలా ఉంది? దుష్టత్వంతో నిండి ఉన్నది. రెండవది పాపంతో నిండి ఉన్నది. మూడవ మాట చెప్పిన తర్వాత ఈ లోకం గురించి మనం ముందుకు వెళ్దాం. మొదటి యోహాను 2వ అధ్యాయం 17వ వచనం. 2:17. మొదటి యోహాను 2:17. లోకమును దాని ఆశయు గతించుకోవచ్చున్నావు కానీ దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరము నిలుచును. లోకమును దాని ఆశయు గతించిపో. మరి ఇక్కడ దేవుడు లోకం గురించి రాశాడు. ఏంటంటే ఈనాటి లోకం గతించిపోయే లోకం.
ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించినట్టు ఉండవలను, ఏదైనా ఈ లోకపు నటన గతించుచున్నది. సో మూడవది ఏంటంటే, మొట్టమొదటి లోకంలో దుష్టత్వం ఉంది, రెండవది లోకంలో పాపం ఉంది, మూడవది లోకంలో నటన, ఆల్ డ్రామా. ఈ లోకపు నటన గతించుచున్నది అన్నాడు. తెరపైకి వచ్చేవారు, తెరపైన కనబడేవారు రియల్ లైఫ్ కాదు వాళ్ళది, అది రియల్ లైఫ్ అంటారు దాన్ని. రియల్ లైఫ్ కాదు అంటే నిజమైన జీవితం కాదు తెరపైన కనబడేదంతా. తెరపైన కనబడేదంతా రీల్. రీల్ అంటే సినిమా రీల్. అంతకుముందు మనం ఫోటో తీసుకుంటే ఫోటో రీల్ ఉండేది. సో నిజ జీవితం కాదు, అబద్ధపు జీవితము జీవిస్తున్నామంటే ఈ రోజుల్లో. సో ఈనాటి లోకం గురించి దేవుడు చెప్తున్నాడు, ఇది దుష్టలోకం, పాపలోకం, మూడవది నటన. ఈ లోకపు నటన గతించుచున్నది అని రాశాడు పౌలు గారు. యోహాను గారు కూడా అదే మాట రాశారు, ఈ లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నది. అందుకే ఇక్కడ చూసిన నటన అంటే యథార్థత లేదు, ట్రూత్ లేదు, అంత మోసమే, అంత కల్తీ. రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు. అంటే ఒక సినిమా హీరో నిజ జీవితం వేరే ఉంటుంది, తెరపైన కనబడే జీవితం వేరే ఉంటుంది. నిజ జీవితంలో ఫైటింగ్లు చేయలేడు, కానీ తెరపైకి వస్తే ఓ పెద్ద బిల్డింగ్ గురించి కింద దొరుకుతాడు, పెద్ద బస్సు కూడా అప్పగలుగుతాడు ఆయన. నటన. ఈ తెరపైన కనబడేదంతా నటన, నిజంగా. ఈనాడు ప్రపంచంలో నటన, భార్యాభర్తల మధ్యలో నటన, ప్రేమ నటన, ఆప్యాయత నటన, ప్రభుత్వ పరిపాలన నటన, వాగ్దానాలు నటన, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో నటన, అంతగా నటననే. ఫుల్ ఆఫ్ డ్రామా. అందుకే తీతుకు పౌలు రాస్తూ అక్కడ 13వ వచనంలో ఆ మాట రాయడం కారణం. ఎందుకంటే ఈ లోకం దుష్టత్వంతో నిండి ఉన్నది, ఈ లోకం పాపంతో నిండి ఉన్నది, ఈ లోకములో అంతటా నటనే. నిజమైన ప్రేమ లేదు, గౌరవం లేదు. మనం ముందు ఒకటి మాట్లాడతాం, మనం వెనక 10 మాట్లాడతాం. యథార్థత లేదు, ముఖస్థుతి బాగుంటుంది ఈ రోజులో. అందుకే ఈ లోకపు నటన గతించుచున్నది అనే మాట రాశారు. అంటే ఇదంతా పోయే కాలం అన్నట్టు. ప్రస్తుతపు దుష్టకాలం, పాపకాలం, మూడవది నటనతో కూడి ఉన్నది కాబట్టి ఇది పోయే కాలం. ఇలాంటి కాలంలో మనం ఎలా బతకాలో తీతు పత్రికలో రాస్తున్నాం. ఏమని రాశాడు? ఇప్పుడు 13వ వచనాన్ని ఆధారం చేసుకొని ధ్యానం చేస్తాం. రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ, అంటే యేసుక్రీస్తు రాబోతున్నాడు కాబట్టి, యేసుక్రీస్తు కాబట్టి ఈ లోకములో అనే మాట రాశాడు. ఈ లోకములో ఈనాడు ప్రపంచంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, మనకి బ్రతకలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇవన్నిటి కారణం ఎందుకు? దుష్టత్వం, పాపం, మోసం, అన్యాయం, నటన జీవితం. అందుకే ఈ లోకానికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇలాంటి లోకంలో దేవుని రాకడ కోసం ఎదురు చూస్తున్న భక్తులు ఎలా జీవించాలంట? 3 కారణాలు చెప్తారు. ఈ లోకంలో మనం ఎలా బతకాలంట? మొట్టమొదటి మాట, ఈ లోకములో స్వస్థ బుద్ధితో మనం బతకాలి అంటున్నాడు. 3 విషయాలు చెప్తున్నాడు. సో ఈ లోకంలో మనం ఎలా బతకాలి అంటే ఒక రకంగా చెప్పాలంటే సెల్ఫ్ కంట్రోల్డ్ లైఫ్ తో బతకాలి అంటున్నాడు. స్వస్థ బుద్ధి అనే మాటకు అర్థం ఏంటిది అంటే నీ గురించి ఎక్కువగా ఆలోచించకుండా, స్వార్థ
మనం బతకాలి. అన్నిటినీ కంట్రోల్ చేయాలి. నీ మైండ్ని నీ స్వాధీనంలో పెట్టుకోవాలి. నా మనసు నా మాట పెట్టలేదు అంటావు. నీ మనసు నీ మాట వినకపోవడం ఏంటి? వినాలి, వినాలి. స్వస్థ బుద్ధితో మనం బతకాలి. ఎందుకంటే లోకం భయంకరంగా ఉంది. దేవుడు బోధిస్తూ ఉన్నాడు. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న మనం ఈ రకంగా జీవించాలని బోధించుచున్నదని ఆ మాట ముగించాడు. సో దీనికి అర్థం చెప్తా చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతలు 16:32 సెల్ఫ్ కంట్రోల్ లైఫ్. 32 పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొని వారి కంటే తన మనస్సును స్వాధీనపరచుకుని వాడు శ్రేష్ఠుడు. స్వస్థ బుద్ధితో అనే మాటకు ఇంగ్లీష్ లో సెల్ఫ్ కంట్రోల్ అనే మాట రాసున్నది. ఎవరో ఏదో నీ మనసును కంట్రోల్ చేయడం కంటే నిన్ను నీవు నీ మనసును కంట్రోల్ చేసుకోవాలి. ఏమంటాడు? తన మనస్సును స్వాధీనపరచుకున్న వాడు శ్రేష్ఠుడు. అంటే మితంగా ఉన్న లోకం కాబట్టి, దుష్టలోకం కాబట్టి, పాపలోకం కాబట్టి, ఇది నటనను చూపించే లోకం కాబట్టి వీటి వల్ల మనకు నష్టం జరుగుతుంది. యేసు ప్రభు రాకడ వరకు మనం ఎలా ఉండాలి? ఏ లోకాశ వెంట వెళ్తాం. అందుకే 17లో గతించుతున్నవి లోక అట్రాక్షనే. అన్ని మన కళ్ళకి ఏం చేస్తున్నాడు తెలుసా? ఇది కావాలి, ఇది తీసుకో, ఇది కావాలి, ఇది తీసుకో, దీన్ని పొందుకో, దీన్ని సంపాదించుకో అని ప్రేరేపిస్తుంటుందంట. ప్రేరేపిస్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఈ ప్రస్తుత కాలంలో మనం ఎలా బతకాలి? అన్నిట్లో సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మైండ్ ని కంట్రోల్ చేసుకోవాలి. నథింగ్, నాట్ థింకింగ్ టూ మచ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఛాన్సల్ మనం చేస్తుంటే మన గురించి ఎక్కువగా ఊహించుకుంటాం, ఎక్కువగా ఆలోచించుకుంటాం, ఎక్కువగా మన గురించి మనం బాధపడుతూ ఉంటాం. ఇంకో మాట చెప్పాలంటే స్వస్థ బుద్ధిని మనం మన తెలుగులోనే తర్జుమా చేయాలంటే స్వస్థత అంటే మంచి, బుద్ధి అంటే మనసు. మంచి మనసు కలిగి ఉండాలి. ఎందుకంటే లోకంలో దుష్ట మనసు ఉంది కాబట్టి మనము మంచి మనసు కలిగి మంచి మనసు ఉండాలి. చాలా మంది మనస్సు మంచి ఉండదు. మనసు లోపల ఒకటి అనుకుంటా, బయటకు ఒకటి అంటాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ భయంకరమైన దినాలు, ఈ దుష్టకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్న స్వస్థ బుద్ధితో మనం బతకాలి. దేవుడు అదే కోరుతున్నాడు. మితమైన స్థితి, మితమైన స్థితి. ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాస్తాడు. 1వ అధ్యాయం చూద్దాం. ప్రసంగి గ్రంథంలో మంచిగా రాస్తాడు సొలొమోన్ గారు. దావీదు కుమారుడు అయిన సొలొమోన్ తన జీవితం చివరి దశలో ఈ మాటలు రాస్తున్నాడు. 1వ అధ్యాయం 8వ పేజ్ నంబర్ 556 పాత నిబంధన గ్రంథం ప్రసంగి 8వ ఎడతెరిపి లేకుండా సమస్తం జరుగుతున్నవి. లోకంలో ఎక్కడ చూసినా తయారైతేనే ఉన్నాడు, కొనడం కొంటనే ఉన్నాడు, అమ్ముతూనే ఉన్నాడు, పండితుడు పండిస్తూనే ఉన్నాడు. ఎడతెరిపి లేకుండా జరుగుతూనే ఉన్నాయి. ప్రొడక్షన్ 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 ప్రొడక్షన్, అన్ని ప్రొడక్షన్లే. మనుషులు దానికి వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది, వినుట చేత చెవికి తృప్తి లేదు. తృప్తి లేని స్థితి ఏది లేదు. టీవీలో చాలా ఛానల్స్ వచ్చేసినాయి. ఏసిన సినిమానే వేస్తాడు, వచ్చిన క్రికెట్ మ్యాచ్ మళ్ళీ వేస్తాడు, చెప్పిన వార్తనే మళ్ళీ చెప్తాడు, వేసిన సీరియలే మళ్ళీ వేస్తాడు, 5 ఏళ్ల కింద 5 ఏళ్ల సీరియల్ మళ్ళీ వేస్తాడు. అప్పుడు చూసినా మళ్ళీ ఇప్పుడు చూస్తూనే ఉంటాం. తృప్తి లేదు. వినుట చేత తృప్తి లేదు. అంటే అర్థం ఏంటిది? నీ మనసును స్వాధీనపరచుకోలేని స్థితి అంటే అప్పుడే రాసినాడు ఆయన. సొలొమోన్ గారు అప్పుడే రాశారు. 24 గంటలు అదే పని. ప్రియమైన దేవుని బిడ్డలారా, కంట్రోల్డ్ లైఫ్ చాలా మంచిది.
చెప్పినప్పుడు స్వస్థ బుద్ధితో మనం జీవించాలి, మంచి మనస్సుతో మనం జీవించాలి. అది దేవుడి యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఇది దుష్టలోకం కాబట్టి, ఇది పాపలోకం కాబట్టి దుష్టత్వాన్ని దేవుడు శిక్షిస్తాడు, పాపాన్ని దేవుడు శిక్షిస్తాడు. మూడవది నటనా జీవితాన్ని దేవుడు బహిర్గతపరుస్తాడు. ఇదంతా నటన. ఈ లోకము దేవుడు అట్లా చెప్తూ ఉన్నాడు. సో మొట్టమొదటి ఏంటంట, నీ ఎమోషనల్ లైఫ్, నీ మానసికమైన స్థితిని కంట్రోల్లో పెట్టుకోవాలి. మనసు అడియాసల వల్ల వెళ్తే గుర్రం కంటే ఎక్కువ స్పీడ్ పరిగెడతాడంట మన మైండ్. హార్స్ పవర్ అంట మనం, హార్స్ పవర్. ట్రైన్కి హార్స్ పవర్ చెప్తారు. అంటే ఒక ట్రైన్ యొక్క శక్తి ఏంటంటే 100 హార్స్ పవర్ అన్నారంటే అర్థమైంది 100 గుర్రాలు కలిసి ఒక గుర్రం పరిగెత్తేదానికంటే ఎక్కువ స్పీడ్లో, అంటే అప్పట్లో వెంకట్లో లైట్ సౌండ్ అంటే సైన్స్ ప్రకారం వెలుగు శబ్దము ప్రయాణించే దానికంటే ఎక్కువగా ఫాస్ట్గా మన మనసు ప్రయాణిస్తుంది. ఇప్పుడు ఇక్కడే ఉంటాం కానీ అమెరికా లాస్ ఏంజలస్లో విహరిస్తూ ఉంటాం. సౌండ్ కూడా తొందరగా. దేవుడు ఏమంటున్నాడంటే వాటన్నింటిని కట్ చేసుకోండి, మీ మనస్సును స్థిమితంగా పెట్టుకోండి. మనసు మంచిదైతే మనిషి మంచోడైతాడు. మనసు బాగలేకపోతే మనిషి కూడా పాడైపోతాడు. మనిషి పాడడానికి కారణం ఏం చేయాలని కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అంటాడు. కంట్రోల్ చేసుకోలేకపోతే లైన్ కట్టారు వాళ్ళు అక్కడ. లైన్ కట్టారు. మద్యం కోసం గుమ్మి కొడతారని హోషేయ గ్రంథంలో రాశాడు దేవుడు బైబిల్లో. మద్యం కోసం గుమ్మి కొడతారంట. కంట్రోల్ చేసుకోలేకపోతే పరిగెత్తుకుంటారు. వాడి శరీరాన్ని నడిపించేది ఏంటిది? వాడి మనసు. వాడి మనసు ఏం కాదు, తాగకపోతే బతకలేమా అని వాడు మనసులో అనుకుంటూ ఉండిపోతారు. వాడు అవకాశం వచ్చింది ఎందుకు మిస్ చేసుకోవాలి అని మళ్ళీ మనసు అంటే మనసు పెట్టే. సో మొట్టమొదట స్వస్థ బుద్ధితో మనం జీవించాలి అంటున్నాం. రెండో మాట మనం చూద్దాం. తీతుకు రాసిన పత్రికలోనే రెండో మాట స్వస్థ బుద్ధితోను, తర్వాత ఏమన్నాడు? నీతితోను బతకాలంట. రెండవది బతకాలంటే ఈ లోకం మాటలు చెప్పారు. మొట్టమొదటి మాట దుష్ట యుగం, రెండవది పాప యుగం, మూడవది నటన యుగం. ఈ మూడింటికి వ్యతిరేకంగా ఇక్కడ పౌలు చెప్తున్నాడు. అక్కడ అవినీతి నీతితో బతకాలి, రైచియస్నెస్ అని రాస్తాడు. నీతి క్రియలు. సో మొట్టమొదట మానసిక సంబంధమైన స్థితిని నువ్వు స్వాధీనంలో పెట్టుకో. నీ ఎమోషన్స్ ని, మనసు అంటే నీ ఎమోషన్స్, నీ మైండ్ ని కంట్రోల్లో పెట్టుకో. రెండవది నీ బాడీని కంట్రోల్లో పెట్టుకో అంటున్నాడు. నీతి క్రియలు, నీతితో బతకాలి. ఒక మనిషి యొక్క నీతి ఎలా బయటపడుతుంది? వాడి క్రియల వలన బయటపడుతుంది. నోవహు నీతిమంతుడు అని దేవుడు రాశాడు. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే నోవహు అని దేవుడు బైబిల్లో రాశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు రాస్తున్నాడు. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం ఏముంది? యెహోవా ఈ తరము వారిలో, యెహోవా చెప్తున్నాడు అంటే దేవుడు చెప్తున్నాడు, ఈ తరము వారిలో అంటే అప్పటి లోకంలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట. అంటే నోవహు ఒక్కడే మంచి కార్యాలు చేశాడు. నోవహు ఒక్కడే శరీర సంబంధమైన పాప కార్యాలు చేయలేదు. అందుకంటే ముందు పక్కన 6వ అధ్యాయం మనం చూడాలి. 6వ అధ్యాయం ఏం జరిగింది? 6వ అధ్యాయంలో దేవుడు రాస్తున్నాడు. 5వ వచనం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులన్నీ ఊహాంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నంది తన హృదయంలో నొచ్చుకొనెను. 9వ వచనం. నోహు వంశం ఇదే, నోహు నీతిపరుడును తన తరములో నిందారహితుడు. అంటే పైన లోకమంతా పాప
నోవహు ఒక్కడే నీతిమంతుడు. ప్రభు రాస్తున్నారు, నీతితో బతకాలంటున్నారు ఈ లోకంలో. సో ఈ లోకంలో మనం ఎలా బతకాలి? ఇప్పుడున్న ప్రస్తుత లోకంలో ఎలా బతకాలి? మొట్టమొదటి నీ మైండ్ని కంట్రోల్ చేసుకో. రెండవది నీ బాడీని ప్యూర్గా పెట్టుకో. నీతితో యథార్థంగా పవిత్రంగా ఉండు అని దేవుడు చెప్తున్నాడు. రైచియస్నెస్, పవిత్రమైన జీవితం దేవుడు కోరుతున్నాడు. నీతి యథార్థత దేవునికి ఇష్టం. నీతిమంతులు వర్ధిల్లుతారు. నీతిమంతుని ఆశ భంగం కానేరదు. నీతిమంతుని గుడారం నిలుచును. నీతిమంతుడు ఆశించినది దొరుకును. ఇలాంటి అనేకమైన మాటలు మీరు సామెతల గ్రంథంలో 7వ అధ్యాయం నుంచి మొదలు పెడితే 20వ అధ్యాయం వరకు చూడొచ్చు. చాలా మాటలు ఉన్నాయి. నీతిమంతుని కలుగు దీవెనలు అనేకం. నీతిమంతుడు చిగురాకు వలె వర్ధిల్లును అని రాశాడు. సో దేవుడు కోరుతున్నది ఏం తెలుసా? ఇది అన్యాయపు లోకం కాబట్టి మనం దానికి ఆపోజిట్ గా ఉండాలంట. ఆపోజిట్ ఏంటిది? మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆపోజిట్ ఏంటిది? బాడీని కంట్రోల్లో పెట్టుకోవాలి. బాడీ కంట్రోల్లో ఉండాలి. అంటే పాపం చేయకూడదు. ఈ శరీరంతో, నీ నోటితో పాపం చేయొద్దు, నీ చేతులతో పాపం చేయొద్దు, నీ కాళ్ళతో పాపం చేయొద్దు. నీ చేతులు కడుక్కోండి అని రాస్తాడు యాకోబు పత్రికలో. నీ చేతులు కడుక్కోండి. నిర్గమకాండంలో రాస్తాడు నీ కాళ్ళు కడుక్కోండి అంటాడు. ఈ రోజుల్లో మనం కానీ కడుక్కునే పనే ఉండదు ఇప్పుడు మనకి. ఊకే శానిటైజర్ చేతులు పెట్టుకొని కడుక్కోవాల్సిందే. ఇప్పుడు బైబిల్ ఎప్పుడో చెప్పింది. సందర్భం వేరు. అక్కడ పాపాన్ని దేవుడు ఉద్దేశించి రాశాడు. ఇప్పుడు మనకున్న పరిస్థితిని బట్టి మనం ఆలోచించాలి. సో మనస్సు విషయంలో నీవు కంట్రోల్లో ఉండు, బాడీ విషయంలో కంట్రోల్లో ఉండు అంటున్నాడు. స్వస్థ బుద్ధి. బుద్ధి ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. శరీరం లోపల ఉంటుంది. మనస్సు విచిత్రమైన విషయం. ఈ మైండ్, ఈ హార్ట్కి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. బయట కనబడదు, మైండ్ కనబడదు, హార్ట్ కనబడదు. అయినా తొందరగా పరిగెత్తుకొచ్చేది బయటకు. అది దాంట్లోని ఆలోచన ఇంత సెక్యూరిటీ ఉన్న బయటకు వచ్చింది. అది విచిత్రమైన విషయం. ఈ నాలుకకు 36 పనులు కవర్ చేస్తాయి. అంతేనా? 32 పనులు అంటారు, 36 అంటారు. ఇక 32 36 ఎంతవరకు నెంబర్ ఎక్కువ తప్పుంది అని ఒక్కడు కూడా 32 పనులు రాస్తే అప్పుడు చూసినావా? ఎగ్జాంపుల్, ఈ నాలుక ఎంతో సెక్యూరిటీ ప్లేస్ లో పెట్టింది దేవుడు. నాలుకను లోపల దాచిపెట్టి పెట్టింది. అయినా నాలుక బాగా గుర్తుంది, బయటకు వెళ్తుంది. ఈ నాలుక బయటకు వెళ్తుంది అంటే ఈ సెక్యూరిటీ ప్లేస్ లో పెట్టి అన్ని బయటకు వెళ్తుంటాయి. దేవుడు మనసును కంట్రోల్లో పెట్టుకోమంటున్నాడు, బాడీని కంట్రోల్లో పెట్టుకోమంటున్నాడు. అర్థం అదే, నీతితో బతకాలి. ఒక మనిషి నీతిమంతుడని ఎలా అంటారు? యేసు ప్రభు చెప్పాడు అక్కడ, నోవహు నీతిమంతుడు, నిందారహితుడు ఈ తరము వారిలో. అంటే అర్థమైతే వాళ్ళ అవతల క్రియలు, వారి నడక, వారి జీవితం, వారి మాటలు, వారి ప్రవర్తన, వారి పనులన్నీ పాపంతో నిండినాయి అన్నట్టు అర్థం. నోవహు అలాంటి పాపపు గుంపులో చేరలేదని అర్థం. సో మన క్రియలను బట్టి, మన శరీర క్రియలను బట్టి నీతిమత్వం బయటకు వస్తుంది. అరే నీ దగ్గర కోట్లు ఉన్నాయి, పిసినాను వినాశకుడు రా అంటాం. ఎట్లా అంటాం? వాడి క్రియలను బట్టే అంటాం మనం. ఒకడు కడు పేదరికంలో ఉండొచ్చు, కానీ వాడు దానం చేసే గుణం గొప్పది ఉండొచ్చు. కారణం ఏంటిది? వాడు దానం చేసిన దాన్ని బట్టే వానికి ఆ పేరు వచ్చింది. వాడు ఎంత దయ కలిగిన ఉండరా అని చెప్పి. వాని పేదరికం బట్టి కాదు, వాడి క్రియలను బట్టి వచ్చింది. దాన గుణం ఉంది వీళ్ళకంట. ఎక్కడి నుంచి వచ్చింది అది? శరీర క్రియలు. సో మనస్సును కంట్రోల్లో పెట్టుకోవాలి, బాడీని కంట్రోల్లో పెట్టుకోవాలి. మూడవ కంట్రోల్లో పెట్టే మాట చెప్పి ముగిస్తాను. తీతుకు రాసిన పత్రికలోనే 2:13 అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తున్నాం. ఆయన రాబోతున్నాడు కాబట్టి నీ మైండ్ని కంట్రోల్లో పెట్టుకోరా బాబు, నీ బాడీని కంట్రోల్లో పెట్టుకో. అంటే నువ్వు ఈ లోకంలో స్వస్థ బుద్ధితో ఉండు, నీతితో ఉండు. మూడవది భక్తితో బ్రతకవలెను అనే మాట రాశాడు. మూడవది గాడ్లీ లైఫ్, భక్తి కలిగిన జీవితం కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితంలో కూడా కంట్రోల్ ఉండాలి. అంటే నీ స్పిరిచువల్ లైఫ్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి.
బైబిల్లో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ 3 విషయాల్లో మనం ఎలా బతకాలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. భక్తితోనూ బతకాలని దేవుడు బైబిల్లో చెప్తున్నాడు. ఎట్లా బతకాలంట? భక్తి. పేతురు పత్రిక 1 పేతురు 2వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 2 పేతురు 2వ అధ్యాయం 6వ వచనం. 2 Peter chapter 2 and verse 6. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతంగా ఉంచుటకై వాటికి నాశనము విధించెను. సో భక్తిహీనత నాశనాన్ని తీసుకొస్తుంది. సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి కారణం భక్తిహీనత. ఈరోజు మనం భక్తిహీనులమైపోయాం. భక్తిలో హీనత్వం. భక్తి లేనివాడు వేరు, భక్తిహీనుడు వేరు. భక్తి లేనివాడు అంటే వాడు మొదటి నుంచి లేదని అర్థం. భక్తిహీనుడు అంటే ఉన్నదని తగ్గించుకున్నాడని అర్థం. 3వది భక్తితో ఉండాలి అంటున్నాడు దేవుడు. ఈ లోకంలో ఎలా బతకాలంట? స్వస్థ బుద్ధితో, అంటే మంచి మనసు. నీ మనసును స్వాధీనపరచుకొని బ్రతుకు. పట్టణము పట్టుకున్న వాడికంటే తన మనస్సును అదుపులో పెట్టుకున్న వాడే శ్రేష్ఠుడు. అంటే పెద్ద పట్టణాన్ని పట్టుకున్నవాడు అర్థమైంది. నీకున్న శక్తి సామర్థ్యాల చేత దాన్ని జయించి రావచ్చు, అది కాదు ముఖ్యం. నీ మనస్సును జయించడమే గొప్ప అంటున్నాడు. 2వది నీ శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. ఎమోషనల్ లైఫ్, ఫిజికల్ లైఫ్. 3వది స్పిరిచువల్ లైఫ్. మానసికమైన జీవితం, శరీర సంబంధమైన జీవితం. 3వది ఆత్మ సంబంధమైన జీవితం. ఆత్మ సంబంధమైన జీవితం ఎలా ఉంది మనది? మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 23వ వచనం. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 23. ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 5 వర్స్ 23. 23 పేజ్ నంబర్ 187. ఏమనుంది? సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని పరిపూర్ణంగా పరిశుద్ధపరచుగాక. తర్వాత ఏమంటున్నాడు? మీ ఆత్మ, మీ జీవం, మీ శరీరం మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా పరిపూర్ణంగా ఉండినట్లు కాపాడబడును గాక. యేసుక్రీస్తు రాకడకు ముందు మన ఆత్మ, మనస్సు, దేహం 3 రాశాడు అక్కడ. ఆత్మ అంటే ఆత్మీయ జీవితం, జీవం అంటే నీ మనసు, శరీరం అంటే అక్కడ స్పిరిట్ అని రాస్తాడు. మైండ్, స్పిరిట్, బాడీ అని రాస్తాడు. ఈ 3 దేవుని ఎదుట నిందారహితంగా ఉంటారంట. యేసుక్రీస్తు రాకడ ఎంతో అని రాశాడు. తీతు పత్రికలో ఏముంది? మహాదేవుడు ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నామని రాశాడు అక్కడ. అంటే ఆయన వచ్చడానికి ముందు ఈ లోకంలో మనం బ్రతికుంటే ఎలా ఉండాలంట? నీ ఆత్మ, నీ మైండ్, నీ బాడీ దేవుని దృష్టిలో నిందారహితముగా ఉండాలంట. అంటే నిందించబడడానికి ఆస్కారం లేకుండా ఉండాలి. అది బైబిల్ బోధిస్తుంది మనకి. ఎందుకంటే ఈ లోకం దుష్ట లోకం. అంటే సాతాను ప్రేరేపితమైన పనులు జరుగుతున్నాయి. 2వది యుగ ధర్మం అంటే పాపం. 2వది పాపలోకం, ప్రస్తుతపు దుష్టకాలం, పాపకాలం. 3వది నటన. ఈ లోకపు నటన గతించుంది. ఎక్కడ చూసిన నటన. ఇది ప్రస్తుత లోక పరిస్థితి. కాబట్టి భక్తులైన మనం, దేవుని బిడ్డలమైన మనం, ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలని సిద్ధపడిన మనం దేవుని కొరకు ఎలా ఉండాలంట? నీ మైండ్ లో ఎటువంటి కల్ముషం ఉండద్దు. మనసును కంట్రోల్ పెట్టుకోవాలి. మనసు యొక్క ఆలోచనను సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి. 2వది శరీరం. నీతితో బతకాలంటే నీతి క్రియలు చేయాలి. క్రియలు అనేది కార్యరూపం దాల్చాలి. నీ జీవితం పవిత్రంగా ఉండాలి, నీ బ్రతుకు పవిత్రంగా ఉండాలని అర్థం.
పాపము లేని జీవితం అని అర్థం. నోహు నీతిమంతుడు అంటే అదే. మూడవది గాడ్లీ లైఫ్ అంటే ఆత్మీయ జీవితం. నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోకుండా విచ్చలవిడిగా జీవిస్తే నష్టపోతాం. ఎవరి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. ఈరోజు మనం అందరం చర్చకు వచ్చి దేవుని ఆరాధించలేకపోతున్నాం. దైవజనుడు గుర్తుపెట్టుకొని నేను ఎందుకు రాలే అని అడిగేవాళ్ళు ఏడిపోయాడు. అంతకుముందు అడిగితే ఏదో సమాధానం చెప్పేవాడు. ఇప్పుడు అడిగేవాడు లేడు. అని ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దేవుని వాక్యం వింటున్నామా? ప్రార్థన చేస్తున్నామా? విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నామా? ఆత్మీయ జీవితం కూడా దేవుని రాకడకు ముందు నిందారహితంగా ఉన్నారట. సో దేవుడు 3 విషయాలు ఈ లోకంలో ఉండగా మనం చేయాలని చెప్తున్నాడు. ఆయన రావడానికి ముందు ఈ 3 విషయాలు నిందారహితంగా ఉండాలంటున్నాడు. నీ మనస్సును స్వాధీనం పెట్టుకో. అనవసరమైన అడియాసలకు పరిగెత్తకు. అనవసరంగా తప్పుడు ఆలోచనలు నీ మైండ్లో పెట్టుకోకు. తప్పుడు తలంపులతో నువ్వు సతమతం అవ్వకూడదు. రెండవది నీ శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకో. నీ మైండ్ తొందర పెడుతుంది నిన్ను, నీ శరీరం యాక్టివ్ చేస్తుంది. సో నీ శరీరాన్ని స్వాధీనపరచుకో. నీతితో బతకాలి ఈ యుగంలో. మూడవది భక్తితోను బతకాలి. ఏమని రాస్తుంది? ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవాలని మనకు బోధించుచున్నది. బైబిల్ ఏం బోధిస్తుంది? నీ మనసు ఎలా ఉంది? నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతున్నావా? నీకున్న అలవాట్లు, నీకున్న పద్ధతుల్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ నీ దగ్గరే ఉండాలంటున్నాడు. ఈ లోకంలో నీ మనసును నెమ్మదిపరచుకో. నీ శరీరాన్ని పవిత్రంగా ఉంచుకో. మూడవది నీ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధిపరచు. భక్తితోనూ బతకాలి అన్నాడు. నోహు కాలంలో ప్రజలు భక్తిహీనులైపోయినారు. లోతు కాలంలో ప్రజలు భక్తిహీనులైపోయినారు. మోషే కాలంలో ప్రజలు దూరం చేసుకొని భక్తిహీనులైపోయినారు. ఈ రకంగా బైబిల్ చరిత్రలో మనం గమనిస్తే అందరు దేవుని దూరమై భక్తిహీనులైపోయినారు. ఈరోజు దేవుని భక్తి జీవితం ఎలా ఉందని అడుగుతారు. నీ ఆత్మీయ జీవితం ఎలా? ఈ లోకంలో ఈ 3 ముఖ్యమైన. ఎందుకంటే ఈ లోకం దుష్టలోకం, పాపలోకం, నటన లోకం. కాబట్టి ఆ లోకంలో మనం శిక్షించబడద్దు అంటే ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనం ఈ లక్షణాలు కలిగి ఉండాలని దేవుడు వాక్యంలో సెలవిస్తున్నాడు. ఈ సమయంలో మనం ఒక పాట పాడదాం, దేవుని స్తుతిస్తాం. నీతో నడవాలని, నీతో ఉండాలని ఆశయ, చిన్న ఆశయ అనే పాట పాడిన తర్వాత ప్రకటనలు, ఆ తర్వాత చివరి ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకున్నాం. నీతో నేను నడవాలని. ప్రభువా, మరి నేను ఈ లోకంలో ఉన్నప్పుడు నా మనస్సును, నా శరీరాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలంటే నేను నీతో నడవాలి. అలాగే చరణం పాడి దేవుని మహిమపరచుకుందాం. నీతో నేను నడవాలని, నీతో కలిసి నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయ చిన్న
నడిపించుమయ్యా నా యేసయ్యా నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా నీతో నడవాలని నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని. అవును, మరి ఈ యొక్క కీర్తన మరి ఎంత పాడామో దేవునితో నడవా, మనం నడవలేకపోతున్నాం, పడిపోతున్నాం. ఈ లోకంలో నడవాలని దేవుడు చెప్తున్నాం. కాబట్టి ప్రియమైన సంగమా, స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి, కపట బుద్ధి కాదు, కుట్ర బుద్ధి కాదు, కుళ్ళు బుద్ధి కాదు, స్వస్థ బుద్ధి. రెండవది నీతి, ఉన్నా లేకున్నా నీతి. నీతి క్రియ, నీ మనసు, నీ శరీరం, నీ ఆత్మ, ఆత్మీయ జీవితం దేవుడికి లెక్కపు చెప్పాలి. ఈ లోకంలో ఎలా బతకాలి దేవుడు మనకు బోధిస్తున్నాడు. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా. నేను స్తుతిస్తున్నా, నేను మహిమపరుస్తున్నా, నేను గర్వపరుస్తున్నా. ఇదే కాదు నీ పరిశుద్ధ సన్నిధిలో చేరి నేను ఆరాధించే భాగ్యాన్ని సంఘంగా మాకు ఇచ్చినందుకు వందనాలు. అందరము కలుసుకోవాలి నీ పరిస్థితులు ఉన్నప్పటికీ మేమందరము ఒకరంగా, ఇద్దరంగా, ముగ్గురంగా ఎక్కడున్నా అక్కడికే నీ వాక్యాన్ని పంపించాను, నాతో మాట్లాడాలి. ఈ లోకం ప్రస్తుతపు దుష్ట లోకం, అంటే దుష్టుని క్రియలు జరుగుతున్న లోకం, పాపపు క్రియలు జరుగుతున్న లోకం, నటన జీవితం, యథార్థత లేని లోకం. ఈ లోకంలో మేము ఎలా బతకాలి? స్వస్థ బుద్ధితో, అంటే మంచి బుద్ధి, మంచి మనస్సు, స్వనియంత్రణ కలిగిన మనస్సుతో మేము బతకాలి. మా మనస్సును కంట్రోల్లో పెట్టుకోవాలి. మా శరీరంలో నీతి, మా శరీర క్రియల్లో నీతి, నీతితో బతకాలి. మూడవది భక్తి, ఆత్మీయ జీవితం అభివృద్ధి ఉండాలని నేను బోధించాను. మేము ఎలా ఉన్నాం? మమ్మల్ని మేము ప్రశ్నించుకుంటున్నాం. మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఎన్నో వేల సంవత్సరాల క్రితమే నీ మాటలు రాయించి పెట్టారు. కాబట్టి చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, చుట్టూ బాధ ఉంది, చుట్టూ ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. అయినా మేము మాత్రం స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో, నేను ఇంకో మాటలో చెప్పాలంటే మానసికంగా దృఢంగా ఉండాలి, శారీరకంగా పవిత్రంగా ఉండాలి, ఆత్మీయంగా స్థిరంగా ఉండాలని మీరు మాకు బోధించారు. ఎమోషనల్లీ, ఫిజికల్లీ, స్పిరిచువల్లీ మేము పర్ఫెక్ట్గా ఉండాలని రాకడకు ముందు. ఆ రకంగా నన్ను, మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘమును, ప్రపంచంలోని సార్వత్రిక సంఘమును దీవిస్తారని నమ్ముతూ నేను స్తుతిస్తున్నాను. నేను కష్టకాలంలో ఉన్నాం, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మా ప్రాంతాల్లో కరోనా యొక్క ఉధృతి తగ్గినట్టు కనిపిస్తుంది, కానీ అది కనబడని మహమ్మారి. అది ఇంకా ఎవరిలో ఉందో, ఏం చేస్తుందో మాకు తెలియదు. మహారాష్ట్రలో భయానకమైన పరిస్థితులు, ముంబైలో, గుజరాత్లో, చెన్నైలో, ఢిల్లీలో 100,000 కేసులు రోజు రోజుకు వస్తున్నాయి. ఆ ఉధృతిని తగ్గించమని ప్రార్థన చేస్తున్నాం. భారతదేశం 80,000 పైచిలకు ప్రజలు దీని బారిన పడ్డట్టుగా మేము చూస్తున్నాం. లెక్కలోనికి రానివారు ఇంకా అంతమంది ఉండొచ్చు, మాకు తెలియదు. అమెరికాలో కొన్ని లక్షల మంది దీని బారిన పడ్డారు. ప్రపంచంలో 45 లక్షల మంది, దాదాపు 3 లక్షల మంది చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన పరిస్థితి. ఈ అనారోగ్యం చేత
ఏ రకంగా మరణించిన సరైన భూస్థాపన జరిగిన పరిస్థితులు ఉన్నాయి. ఆ కుటుంబానికి సరైన ఆదరణ రాని పరిస్థితులు ఉన్నాయి. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. అందరం కలిసి ఉండలేకుండా చేసిన పరిస్థితి, అంటే సహవాసాన్ని దెబ్బతీసే పరిస్థితి, సంతోషాన్ని దెబ్బతీసే పరిస్థితి, దైవ సన్నిధిని దూరం చేసే పరిస్థితి మహమ్మారి కలిగించింది. కానీ నీకు అసాధ్యమైనది ఏది లేదు, నీకు కనబడేది లేదు, నువ్వు గ్రహించలేది ఏది లేదు. నీ కార్యాలు జరిగిస్తారని నమ్ముతున్నాం. ఉచితమైతే టీకాను సిద్ధపరచండి. నీ కృపను మాకు దయచేయండి. డాక్టర్స్, నర్సెస్, ఆశా వర్కర్స్, పారామెడికల్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్, బ్యాంక్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్మికులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. చాలామంది ఉపాధి కోల్పోయినారు, తిరిగి వారికి ఉపాధి పొందుకునే కృపను దయచేయండి. ప్రభుత్వం కొన్ని లక్షల కోట్లు మేము సిద్ధపరుస్తున్నాం అంటున్నారు, కానీ ప్రజల చేతుల్లోకి పైసలు రానంత వరకు ఆ పరిస్థితి మారదు. దీర్ఘకాలికంగా కొన్ని ఆలోచన చేసి ఉండొచ్చు, కానీ తక్షణమే కొన్ని పరిస్థితులు మారాలి. కాబట్టి మీరు కృప చూపండి. ఇంకా చాలామంది చాలా ప్రాంతాల్లో చిక్కుకున్నారు. వలస కార్మికులు ఇంటికి వెళ్ళాలని తపనతో ఉన్నారు. ఆ ప్రయాణ మార్గంలో అలసి సొలసి చనిపోతున్న పరిస్థితుల్ని కనికరించండి. విదేశాల్లో చిక్కుకున్నవారు, వేరే రాష్ట్రాల్లో చిక్కుకున్నవారు, చదువుల కోసం వెళ్ళిన వారు తిరిగి తమ తమ గృహాలకు గమ్యస్థానాలకు చేరుకొని నేను మహింపరిచే కృపను దయచేయండి. హిర్మోన్ బ్యాప్టిస్ట్ సంఘాన్ని దీవించండి. గ్రామాల్లోని మా బిడ్డలను మీరు ఆశీర్వదించండి. దివిటిపల్లి, తొరూరు, అంబేద్కర్ నగర్, కేశవపురంలోని మా సంఘ బిడ్డలను ఆశీర్వదించండి. అక్కడి ఈనాడు పరిచర్య చేయలేని పరిస్థితి ఉన్నప్పటికీ నీ కృప వారి పైన గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. స్థానిక సంఘం భక్తులందరినీ దీవించండి, పెద్దలందరినీ ఆశీర్వదించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. గత వారమంతా కాచి కాపాడిన రాబోయే కాలం కూడా నీ కృప మాకు దయచేయండి. మరి ఎవరెవరో తమ తమ గృహాల్లోనే ఉండి నీ కొరకు కానుకలు సిద్ధపరుస్తున్నారు, వారిని కూడా మీరు ఆశీర్వదించండి. నీ సంఘములోకి దశమ భాగం తీసుకుని రండి అన్నారు. కాబట్టి ఒకవేళ ఇంటి దగ్గర సిద్ధపరచుకున్న దాన్ని నీ మందిరంలోకి తీసుకొచ్చే మనసు దయచేయండి. సంఘం యొక్క పరిచయను అభివృద్ధిని నీ నామానికి మహిమకరంగా జరిగించమని, అనారోగ్యంతో, బలహీనతో, బాధతో, మానసిక ఒత్తిడితో గురవుతున్న వారందరికీ నెమ్మది దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని చిన్నపిల్లల్ని ప్రత్యేకంగా కనికరించమని, సేవకుల కుటుంబాన్ని కూడా దీవించమని, ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపిస్తుంది. ఉదయకాలం ఈ లోకంలో మేము ఎలా బ్రతకాలి, ఆత్మీయంగా ఇవన్నీ ఆత్మ సంబంధమైన విషయాలు నాకు బోధించినందుకు వందనాలు చెల్లిస్తూ, వాక్యం విని దీవించబడిన వారందరికీ వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మేము మాకు దయచేయండి. మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము, మా శోధనలోకి కీడు నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నాయి తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం కోసం మనందరం లేచి నిలబడదాం. మన గృహాల్లో ఉన్న వారందరం కూడా లేచి నిలబడదాం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసం, సమాధానం మనకందరికీ, సకల పరిశుద్ధులకు, సంఘమంతటికి, ప్రపంచంలోని ప్రజలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాహి మీద కృమ్మారించుము దేవా, కమ్మర ప్రేమ వర్షంబు కృమ్మారించుము దేవా. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. కూర్చుందాం. రెండు ప్రకటనలు మీ ముందు నుంచి ముగిస్తాను. కానుకలు గుర్తుపెట్టుకుందాం. సంఘం పోషించబడాలి, పరిచర్య జరగాలి అంటే మన కానుకలు దేవునికి సమర్పించాలి.
ఈరోజు 3వ వారం మనం గ్రామీణ సేవకులు కానుకిస్తాం కాబట్టి నెల కానుకలు సిద్ధపరచుకోవాలి. ఈ వార కానుకలు సిద్ధపరచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుని కోసం తీసి పక్కన పెట్టండి. తర్వాత మీరే ఆశ్చర్యపోతారు, ఎంత డబ్బు మేము దేవునికి ఇవ్వగలిగినామా కష్టకాలంలో కూడా అని ఆశ్చర్యపోతారు. దేవుని దీవెనలు పొందుకున్నప్పుడు కూడా ఆశ్చర్యపోతారు. కాబట్టి విలేజ్ మినిస్ట్రీ కోసం కానుక సిద్ధపరుస్తున్నాం. మీరు ఒకవేళ మీ ఇంటి దగ్గర కానుక సిద్ధపరచుకున్నా చర్చ్ దగ్గర తీసుకొచ్చి అప్పగించవచ్చు. లేకపోతే బ్యాంక్ అకౌంట్లో కూడా మన చర్చ్ బ్యాంక్ అకౌంట్ ఉంది. మనం ఈ ఫేస్బుక్ ద్వారా చెప్తున్నాం, అక్కడ మనం ప్రింట్ చేయలేము ఇప్పుడు. కాబట్టి మీరు నాకు ఫోన్ చేసినా, సెక్స్టన్కి ఫోన్ చేసినా SMS చేస్తాం బ్యాంక్ అకౌంట్, దాంట్లోకి మీరు డబ్బులు పంపించవచ్చు. ఈ విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. నేస్తవారం మళ్ళీ సాయంకాలం ప్రార్థన సహవాస ప్రత్యక్ష ప్రసారంలో మనం పాల్గొంటాం. దైవ చిత్తం అయితే రాబోయే వారం నుంచి మనం ఫేస్బుక్ లైవ్తో పాటు యూట్యూబ్లో కూడా మనం లైవ్లో దేవుని వాక్యం చూడగలం. దానికి సంబంధించిన లింక్ మనం ఒకవేళ ఈ వారం సిద్ధమైతే మన వాట్సాప్ ద్వారా కావచ్చు, లేక మామూలు SMS ద్వారా కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, దాన్ని లింక్ మనం పంపిస్తాం. కాబట్టి దానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ లైవ్ స్టార్ట్ కాగానే మీకు ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు నొక్కి ఆ రీతిగా లైవ్ చూడవచ్చు. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకుందాం. నిత్యం ప్రార్థనలో ఉందాం. దేవుని కొరకు కానుకలు సిద్ధపరుస్తాం. తర్వాత లైవ్లో దేవుని వాక్యం విందాం. మన ఆత్మీయులు కూడా దేవుని వాక్యాన్ని వినిపించి దేవుని దీవెనలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్.